సో సత్యమూర్తి గారు, పొత్తులు అనగానే అసంతృప్తి రాగాలు, ఈవెన్ టీడీపీలో కూడా ఎంత కలిసికట్టుగా ఉన్నా కూడా కొన్ని చూసాం మనం. సో వైసీపీలో చూస్తే పరిస్థితి అలా ఉంది, టీడీపీలో మరి రాజకీయ రణరంగం ఎలా ఉండబోతుంది అంటారు వచ్చే ఎన్నికల్లో? ఇది చాలా అంటే ప్రజలు అయితే ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. ప్రజలు ఏంటి అంటే ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం ఇంత భారీ మ్యాండేట్ ఇచ్చాం, అంటే 151 మంది ఎమ్మెల్యేలని గెలిపించాం. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి? ఇంక ఎదురు కూడా ఉండదు కదా, ఎదురు ఉండదు. నువ్వు ఏ పని మంచి పని ఏదైనా చేయొచ్చు నువ్వు, కానీ వైసీపీ మనం అనుకున్నట్టు చేయలేదే అన్న ఒక ఆలోచనలోకి ప్రజలు వచ్చారు. అంటే ఏంటి, ఒక రాజధాని అమరావతి ఉంది, అది మంచో చెడో అక్కడ ఒక అమరావతిని డిసైడ్ చేశారు. డిసైడ్ చేసినప్పుడు నువ్వు కూడా ఉన్నావు, నువ్వు అసెంబ్లీలో నువ్వు ఉండి నేను కూడా అమరావతికి మద్దతు పలుకుతున్నాను అని చెప్పావు. ప్రజలందరూ ఏమనుకుంటారు? అప్పట్లో అంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఏం చెప్పింది అంటే, చంద్రబాబు నాయుడు స్పెసిఫిక్గా చెప్పాడు, జగన్ ముఖ్యమంత్రి అయితే అమరావతిని మారుస్తాడు అని చెప్పాడు. చెబితే అప్పుడు ప్రజలు నమ్మల. జగన్ అసెంబ్లీలో ఒప్పుకున్నాడు కదా, నువ్వేంటి అట్లా చెప్తావు? జగన్ ముఖ్యమంత్రి అయితే అమరావతి మారుస్తాడని చెప్పి నువ్వెట్లా చెప్తావు అని చంద్రబాబు మీద కోపం పెంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అమరావతికి ఒప్పుకున్నాడు కదా, నువ్వు మారుస్తాడని చెప్తావేంటి? ఆయన అధికారంలోకి వస్తే మారుస్తాడని నువ్వు చెప్తున్నావేంటి అంటే నువ్వు తప్పు చెప్తున్నావు అని చంద్రబాబు నాయుడు మీద ఆగ్రహం పెంచుకున్నారు ప్రజలు. కానీ వాస్తవంగా ఇప్పుడు చూస్తే మనకు అర్థమవుతున్నది ఏంటి, ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పింది కరెక్టు. జగన్ ముఖ్యమంత్రి అయితే అమరావతిని మారుస్తాడు అని చెప్పి ఆయన చెప్పింది అది వాస్తవంలోకి వచ్చింది కదా. అమరావతిని సర్వనాశనం చేసేసారు, అయిపోయింది. 3 రాజధానులు అన్నారు, 3 రాజధానుల్లో ఒక రాజధాని కూడా కట్టలేదు. విశాఖపట్నం వెళ్ళిపోతున్నాం అన్నారు, అసలు విశాఖపట్నాన్ని డ్రగ్ క్యాపిటల్గా మార్చారు. రాష్ట్రానికి రాజధాని చేయాల్సింది పోయి డ్రగ్ క్యాపిటల్గా చేశారు. ఈ పరిస్థితులు ఈ ఒక్క ఉదాహరణ చెప్పా మీకు, ఇటువంటివి ఒక 10 ఉన్నాయి. మీకు పోలవరం ప్రాజెక్టు కట్టాలి, కట్టారా? కడప ఉక్కు ఫ్యాక్టరీ తేవాలి, తెచ్చారా? 3 సార్లు శంకుస్థాపనలు చేశారు. ఈ విధంగా చూస్తే విశాఖపట్నం రైల్వే జోన్ ఇస్తాం మొర్రో అని కేంద్రం మొత్తుకుంటుంటే 56 ఎకరాలు ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డికి తీరిక దొరకలే. జగన్మోహన్ రెడ్డి 56 ఎకరాలు ఇచ్చేస్తే రైల్వే జోన్ వచ్చేది, అక్కడ విశాఖ రైల్వే జోన్ వచ్చి ఉండేది, జోన్ రానివ్వలేదు. ఈ విధంగా చేసి మనం ఏదో డబ్బులు వేస్తున్నాం, ప్రజలందరూ మనకు బానిసల్లాగా పడి ఉంటారు అన్న క్యాలిక్యులేషన్లో ఆయన వర్కౌట్ చేసుకున్నాడు. ఈ వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసుకుంటూ ఆయన నన్ను ఓటు బ్యాంకు పదిలంగా ఉంచుకుంటున్నానని ప్లాన్ చేసుకున్నాడు. ఆయన చేసుకున్న ప్లానింగ్ అది. ఆయన గెలిచిన మొదటి రోజు నుంచే, అంటే 2019లో గెలిచిన మొదటి రోజు నుంచే 2024 ఎన్నికలు ఎలా గెలవాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు. సాధారణంగా ఏంటంటే ఆఖరి సంవత్సరంలో ప్లానింగ్ చేసుకుంటారు, మళ్ళీ మనం ఎట్లా గెలవాలి. 30 సంవత్సరాలు నేనే ఉంటాను అనుకున్నాడు ఆయన. అంటే అప్పుడున్న పరిస్థితుల్లో 151 సీట్లు వచ్చేటప్పటికి కన్ను మిన్ను కాని రాలేదు. దాంతో ఈ డెసిషన్లన్నీ తీసుకున్నాడు. ఈ డెసిషన్లన్నీ తీసుకొని ఇవన్నీ చేసి మొత్తం రాష్ట్రం మొత్తాన్ని అప్పుల కుప్ప చేసేసిన తర్వాత ఈరోజు ప్రజల్లో ఈ విధమైన మార్పు కనపడుతూ ఉన్నది. అందువల్ల ఇప్పుడు ఏంటి అంటే ఈ మార్పుని, అంటే ప్రజల్లో వచ్చిన మార్పుని గమనించాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఇంత వర్రీడ్గా ఉన్నాడు. ఇప్పుడు అదేం మీడియా మీద దాడులు చేయటం ఇవన్నీ కూడా ఈ ఫ్రస్ట్రేషన్లో భాగం అన్నమాట. అందుకని వచ్చే ఎన్నికలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా జరగబోతున్నది అని మీరు అడిగిన క్వశ్చన్కి ఈ సమాధానమే కాకుండా ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో వచ్చిన సర్వేలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వైపే చూపిస్తున్నాయి. అంటే దాదాపుగా 3 ఆఫ్ ది నేషన్ అని వాళ్ళు రిలీజ్ చేసే సర్వే ఇండియా టుడే వాళ్ళు
రిలీజ్ చేస్తే అందులో దాదాపుగా 17 పార్లమెంటు స్థానాలు తెలుగుదేశానికి వస్తాయని చెప్పారు. తెలుగుదేశానికి ఇప్పుడున్నది 3, 17కి వచ్చేస్తుంది అని చెప్పటం అంటే ప్రజల మూడు స్వింగ్ అయిపోయింది, వాళ్ళ వైపు స్వింగ్లో ఉన్నది అనేది అర్థం. అదొక్కటే, మూడ్ ఆఫ్ ది నేషన్ ఒక్కటే కాకుండా అన్ని సర్వేలు కూడా తెలుగుదేశం వైపే చూపిస్తూ ఉన్నాయి, మొగ్గు చూపిస్తూ ఉన్నాయి. ప్రజల అభిప్రాయం ఆ విధంగా ఉంది. దానికి తోడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీతోటి జనసేన, బీజేపీ ఇవన్నీ కూడా కలవటంతో మనకి తెలుసు జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీకి పాజిటివ్ వైబ్స్ నడుస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా రామాలయం నిర్మాణం అయిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి పాజిటివ్ వైబ్ కనపడుతూ ఉన్నది. సో అది ఆంధ్రప్రదేశ్లో కూడా అదే కనపడుతూ ఉన్నది. సో అందుకని ఇవన్నీ పాజిటివ్ శక్తులన్నీ ఒకవైపు ఉన్నాయి, నెగిటివ్ శక్తి ఒకవైపు ఉన్నది అన్న ఉద్దేశంలో ప్రజలు ఉన్నారు. కాబట్టి మూడ్ ఆఫ్ ది స్టేట్ కూడా ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నది. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఈ ధన ప్రభావం, ఈ అధికార మదంతో వీళ్ళు చేస్తున్న పనులు, వీటన్నిటినీ కూడా ప్రజలు చూస్తారు. కాబట్టి వాళ్ళు చూసి ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారు. నేను చూశాను పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళ మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ని ఓడించటానికి మిథున్ రెడ్డి ఒక 150-200 కోట్లు సిద్ధం చేశాడని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఓటుకి 10,000 ఇస్తారు, ఇవ్వటానికి రెడీ అవుతున్నారు, ఏ విధంగా అయినా సరే పవన్ కళ్యాణ్ని ఓడించాలి అన్న ఉద్దేశంలో వైసీపీ అంత భారీ ఎత్తున డబ్బు సంచులు దించుతున్నది అని పవన్ కళ్యాణ్ చెబితే ప్రజలందరూ వాళ్ళు చెప్పారు, నువ్వు 10,000 కాదు సార్, మాకు ఓటుకి 1,00,000 ఇచ్చినా వాళ్ళకి ఓటేయమని చెప్పారు. అంటే ఈ విధమైన చర్చలు అవన్నీ జరుగుతున్నాయి, మనకు కనపడుతూ ఉన్నది. అందువల్ల ఎంత ఫెరోషియస్ బ్యాటిల్ అంటే ఏంటి అంటే ఇక్కడ ధనబలానికి, అధికార బలానికి, ఈ రెండు కలిపి ఉన్న వైసీపీకి ఇవేవి అంటే ధనబలము, అధికార బలము లేని ఈ కూటమికి మధ్య పోరు జరుగుతున్నది. ఈ పోరులో ప్రజలందరూ కూడా వాళ్ళు విఘ్నతతోటి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అందులో మనం ఎటువంటి సందేహించాల్సిన అవసరం లేదు. రైట్. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సక్సెస్ఫుల్గా అభ్యర్థుల లిస్టును రిలీజ్ చేస్తూ ప్రజల్లోకి వెళుతోంది. అయితే వైసీపీ ఎంత దుష్ప్రచారం చేసినా, ధనబలం, అధికార బలం చూపించినా కూటమిదే అధికారం అని చెప్తున్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం అండి.